అటు అటు ఒక సైడ్ నిలబడాలి, ఒక పక్కన వచ్చారా. నాగావళి జల కాలుష్యాన్ని నివారించాలి. కేంద్ర మంత్రి విడుదల చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. నాగావళి జల కాలుష్యాన్ని నివారించాలి. నాగావళి జల కాలుష్యాన్ని నివారించాలి. నాగావళి జల కాలుష్యాన్ని నివారించాలి. నాగావళి జల కాలుష్యాన్ని నివారించాలి. కేంద్ర మంత్రివర్యులు తక్షణం జోక్యం చేసుకోవాలి. నదీ జలాలకు శుద్ధికి రాష్ట్ర మంత్రివర్యులు జోక్యం చేసుకోవాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. శ్రీకాకుళం నగరవాసులకి పవిత్రమైన నీరు ఈవేళ నాగావళి నది నీరు. ఈవేళ నాగావళి నది నీరులో మొత్తం అంతా కూడా ఈ శ్రీకాకుళంలో 11 ప్రాంతాల నుంచి మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలతో ఈవేళ కలగా పొలగం చేసి ఈవేళ ఈ నీరంతా కూడా శ్రీకాకుళం నగరవాసులకి మురికి నీరు ఇస్తున్నారు. మేము అడుగుతున్నాం, అయ్యా ఎంపీ గారు, 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా మీరుండి కనీసం ఇన్ని సంవత్సరాలుగా ఈ మురికి నీరు ఇచ్చేయడానికి, శుద్ధి చేయడానికి ఒక ఎస్టీపీ ప్లాంట్ కూడా మీరు ఎందుకు కట్టలేదు? మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాదు, ఈరోజు మురికి నీరు ఇచ్చి ప్రజలు అనారోగ్యాన్ని పాలైపోయి ఇవాళ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. డయేరియా, జలుబు, దగ్గు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు వంటి భయంకరమైన వ్యాధులు ఇవాళ నగరవాసులు పడుతుంటే మీకు కనీసం పట్టదా అని మేము అడుగుతున్నాం. అంతేకాదు, మీరు ఎన్నికల్లో చెప్పినారు సుందర శ్రీకాకుళము డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం, శుద్ధి నీరు వేస్తామని. ఎక్కడ ఇచ్చినారు అని అడుగుతున్నాం. అంతేకాదు, ఈరోజు మంచినీరు ఇవ్వక అనారోగ్యం పాలు పడిపోతే మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా? మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పాలకులు ప్రజల కళ్ళు గంతలు కట్టి మురికి నీరు ఇస్తారని నిరసన తెలియజేస్తూ ఈవేళ కళ్ళకు గంతలు కట్టుకుని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో దశల వారి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం.